హాయ్ అండి. చూడండి ఎంత తాజా బెండకాయలు అనమాట. దీనికి ఇంత మట్టుకి ఒక మందు పులుకు కూడా వేయలేదండి. నేను చెప్తే నమ్మరు నిజంగా. ఇవి ఇలా సాఫ్ట్గాను నున్నగా రావటానికి కొంతమంది ఉందిరండి. నేను కూడా అప్పుడప్పుడు అమోనియా అనేది వేయటం జరిగేది, కానీ ఈసారి వేయలేదండి. నేను ఎంత డెలికేట్గా ఇరిగిపోతున్నాయి చూడండి బెండకాయలు. ఇది రెండో కోత అనమాట. ఇంతవరకు పై ముందు మాత్రం ఒకసారి కొట్టానండి. ఇంకా భూమిలో ముందు అనేది అసలు ఒక్కసారి కూడా వేయలేదు నేను. చూడండి ఎంత తాజాగా ఉన్నాయి, అసలుకి పచ్చి తినబుద్దే అంత బాగుందన్నమాట క్వాలిటీ. ఇది వచ్చేసరికి కీర్తి ఇత్తనం అండి. ఇందులో ఇంకా కొంచెం వేరే గింజలు పెట్టాను, కానీ వాటి పేరు నాకు గుర్తులేదు. అది ఎస్ మీద ఉంటుంది, సాహోనో ఏదో ఉందండి, అది సామ్రాటో, కానీ అది నాకు పూర్తిగా తెలీదు. అయినా కూడా ఆ కాయలు కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎంత తాజాగా ఉన్నాయంటే నిజంగా దిష్టి తగులుతుందేమో అనిపిస్తున్నంత విధిగా ఉండేయండి కాయలు అయితే. చూడండి పచ్చియే తినబుద్ధి అయితేని. ఇదే మా బుజ్జి బెండ తోట అండి. అనుకుంటాం ఈ కొంచెమే కదా అని చెప్పి దీనికే 10,000 పైనే ఖర్చు అయిందండి నాకు. ఈ 10,000 వస్తాయో రావో తెలియదు, కానీ ఇది ఒక ఆనందం అనమాట. మనం పెంచాము, మనం కూడా కూరగాయలు పండించాము, అది కూడా న్యాచురల్గా పండియాలని నా ఆలోచన. కాకపోతే చేయలేకపోతున్నాను నేను. ఆ న్యాచురల్ తనం అనేది తీసుకురాలేకపోతున్నాను. కూస్తో కాస్తో అంటే ఒక 20% అయితే కంపల్సరీగా మందులు వాడాల్సి వస్తుంది. నేను ఒక 80% వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాను. ఆ 20% కంట్రోల్ చేయకపోవటానికి కారణం ఏంటంటే ఇదంతా కూడా గడ్డి ఏరియా అండి. బాగా గడ్డి ఎక్కువగా వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయలేము మనం. దోమ కానీ పురుగు కానీ కంట్రోల్ చేయలేము. అందుకనే ఆ 20% అయినా నేను మందు కొట్టాల్సి వస్తుంది. దీనికి దాదాపు మందు కొట్టి 15 రోజులు అవుతుందండి. 15 రోజులు తర్వాత మనకి కోతకు రావటం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా ఉందండి పైరు. మనకి పైకి వచ్చేసరికి సన్నగా వచ్చేస్తుంది కాడ. కాకపోతే దీంట్లో ఉన్న ఇదేంటంటేనండి, కొంచెం కురసగా కాడ నుంచి కాయలు వస్తే బాగుంటుంది. కాకపోతే ఇది వర్షాకాలం బాగా హైట్ ఎదిగిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి కోతలు కొంచెం బాగా ఎదిగిపోవటం జరుగుతుంది. మనకు ఒక 20-30 కోతలు వచ్చేటప్పటికి మనిషి హైట్ దాటిపోవటం జరుగుతుంది అనమాట. అది లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఈ సైజుకి వచ్చేటప్పటికి మనకి ఒక 5-6 కోతలు తెగినట్టయితే చెట్టు ఎదక్కోకుండా ఉంటుంది. కొంచెం కురసగా ఉన్నప్పుడే కాయలు ఎక్కువగా దిగుబడి రావడానికి మనకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలా ఉంటే బాగుండేదేమోనని నా ఉద్దేశం. కీర్తి అయితే చాలా బాగుంటుందండి. కాయ నాణ్యత కానీ దిగుబడి కానీ చాలా బాగుంటుంది. ఇది అందరూ కూడా వాడుకోవచ్చు.